ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. భారతీయ రైల్వే చరిత్రలో ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. స్వచ్ఛమైన ఇంధనం, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో భారతదేశం మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రైలుకు ఆయన జెండా ఊపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత రైల్వే రంగంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే. ప్రస్తుతం ఈ హైడ్రోజన్ రైలు ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ సోనీపత్ రైల్వే మార్గంలో నడుస్తుంది. మొత్తం 89 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు ప్రయాణిస్తుంది. మార్గ మధ్యంలో 12 స్టేషన్లలో ఆగుతుంది. 10 కోచ్లతో రూపొందించిన ఈ రైలులో ఒకేసారి సుమారు 2600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. భవిష్యత్తులో ప్రసిద్ధ కల్కా, సిమ్లా హెరిటేజ్ రైల్వే మార్గంలో కూడా ఈ సాంకేతికతను వినియోగించాలని భారతీయ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న, హైడ్రోజన్ రైలు అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పటి వరకు మనం చూసే విద్యుత్ రైళ్లు పై భాగంలో ఉండే ఓవర్ హెడ్ విద్యుత్ తీగల నుంచి కరెంటును తీసుకొని నడుస్తాయి. డీజిల్ రైళ్లు అయితే డీజిల్ను మండించి ఇంజన్కు శక్తిని అందిస్తాయి. కానీ హైడ్రోజన్ రైలు వీటికి పూర్తిగా భిన్నం. ఈ రైలుకు బయట నుంచి విద్యుత్ అవసరమే ఉండదు. రైలులోనే ఏర్పాటు చేసిన ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అనే ప్రత్యేక వ్యవస్థ ద్వారా అవసరమైన విద్యుత్తును రైలు తానే ఉత్పత్తి చేసుకుంటుంది. రైలులో ప్రత్యేక ట్యాంకుల్లో నిల్వ చేసిన హైడ్రోజన్ను గాలిలోని ఆక్సిజన్తో ఫ్యూయల్ సెల్లో కలిసినప్పుడు రసాయన చర్య జరుగుతుంది. ఆ ప్రక్రియలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ ట్రాక్షన్ మోటార్లకు చేరి చక్రాలను తిప్పుతుంది. ఇలా రైలు ముందుకు సాగుతుంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకత ఏంటంటే హైడ్రోజన్ను మండించరు. అందువల్ల డీజిల్ ఇంజన్ల మాదిరిగా నల్ల పొగ, కార్బన్ డైఆక్సైడ్ లేదా ఇతర హానికర వాయువులు విడుదల కావు. ఈ ప్రక్రియలో బయటకు వచ్చేది కేవలం నీటి ఆవిరి, కొద్దిపాటి వేడి మాత్రమే. అందుకే దీనిని ప్రపంచవ్యాప్తంగా అత్యంత పర్యావరణ రహిత రవాణా సాంకేతికతగా గుర్తిస్తున్నారు. ఈ రైలులో అమర్చిన ఫ్యూయల్ సెల్ సామర్థ్యం 1200 కిలోవాట్లు. మొత్తం ప్రపల్షన్ వ్యవస్థ 3200 హార్స్ పవర్ సామర్థ్యంతో పనిచేస్తుంది. దీంతో ప్రస్తుతం సేవలందిస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుంది. ఈ రైలు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని తెలుస్తోంది. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న, హైడ్రోజన్ అంటే ప్రమాదమా? ఈ రైలు సురక్షితమేనా? ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే అత్యాధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసింది. రైల్లో నిరంతరం పనిచేసే వెంటిలేషన్ వ్యవస్థ ఉండడంతో హైడ్రోజన్ లీక్ అయినా వెంటనే గాల్లో కలిసిపోతుంది. అదనంగా హైడ్రోజన్ లీకేజీ, అధిక ఉష్ణోగ్రత, మంటలు, పొగ వంటి ప్రమాదాలను గుర్తించే సెన్సార్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి. ఏదైనా అసాధారణ పరిస్థితి తలెత్తితే ఆటోమేటిక్ షట్డౌన్ వ్యవస్థ వెంటనే పనిచేసి హైడ్రోజన్ సరఫరాను నిలిపివేస్తుంది. లోకో పైలట్ క్యాబిన్లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్పై ఇంజిన్ పనితీరు, ఫ్యూయల్ సెల్ స్థితి, భద్రతా హెచ్చరికలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. దీంతో లోపాలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఈ సాంకేతికతను తొలిసారిగా జర్మనీ విజయవంతంగా అమలు చేసింది. ప్రస్తుతం ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ వంటి దేశాలు కూడా పరిమిత స్థాయిలో హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరడం విశేషం. డీజిల్పై ఆధారపడడాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచడం, భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన రవాణా వ్యవస్థను అందించడం, ఈ 4 ప్రధాన లక్ష్యాలతో భారతీయ రైల్వే ఈ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో దేశంలోని మరిన్ని రైల్వే మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉంది. దీంతో భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యాధునిక, పర్యావరణ రహిత రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలిచే దిశగా అడుగులు వేస్తుందన్నమాట.